ఓకేరా, సెకండ్ వీడియోకి వచ్చేసాను. చెప్పు, ఏం కనబడుతుంది వీడియోలు ఇప్పుడు? ఈ వీడియోలో రెండు విషయాలు అనమాట. అలాగే అంటారు ప్రతిసారి. ఫస్ట్ విషయం ఏంటంటే నీలో ఉన్న ఇన్నర్ పీస్ని ఎలాగ పొందాలి. సెకండ్ విషయం ఏంటంటే న్యూట్రిషన్స్, ఫ్యూలింగ్ అంటే ఫుడ్స్ అలాంటివి ఏం తీసుకుంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు. ఓకే ఇలా తగలట్టు. మరి ఫస్ట్ అయితే బీస్ట్ని ఎలా పొందాలో ఒక చెప్పరా. అదే బీస్ట్ లాగా యాక్టివ్గా ఎలాగ ఉండాలని జస్ట్ సింపుల్గా చూద్దాం. అన్నీ సింపుల్ రా, నీకు అన్నీ సింపుల్ రా. అంటే ఇది వినడానికి సింపుల్గానే ఉంటుంది, ప్రాక్టికల్ చేస్తేనే కొంచెం కష్టం కూడా కాదు, మనకు అనిపిస్తుంది అంతే. అంతేలేరా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్ట్రెంగ్స్ వీక్నెస్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. చేయాలిలే మరి, అప్పుడే కదా నువ్వు యాక్టివ్గా ఉన్నావో లేదో తెలుస్తుంది. ఫస్ట్ నీ స్ట్రెంగ్స్ వీక్నెస్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. చేయాలి అయితే ఎలా చేయాలి మరి? నీ స్ట్రెంగ్స్ వీక్నెస్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక సింపుల్ స్టెప్స్ ఉన్నాయి చూడు. చెప్పు. అందులో ఫస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనమాట. అంటే నీకు నువ్వు ఒకసారి ఆలోచించుకుని నీ బలం ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి అని ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది కదా. అది ఒక పేపర్లో రాసుకుంటే దాని తర్వాత ఏం చేస్తుంటే ఫీడ్బ్యాక్ తీసుకో. ఒకవేళ మీ ఫ్రెండ్తో కానీ ఎవరితో బాగా ఉంటావో మీ ఫ్రెండ్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళతో అడుగు అనమాట. నీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చెప్తారు. ఓకే దాని నుంచి అలా తెలుసుకుంటాం మన గురించి అంతే. నెక్స్ట్ ఏంటంటే అసైన్మెంట్స్ తీసుకుంటే జస్ట్ టెస్టులు చేసుకో. ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయి. దాని తర్వాత నీకు ఏమనిపించింది, నీలో స్ట్రెంగ్స్ ఏంటి, అలాగే ఏదో ఒక టెస్ట్ పెట్టుకో నీకు నువ్వే. అలా పెట్టుకొని నేను తెలుసుకోవాలన్నమాట. దాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తుంటే ఛాలెంజెస్ని చూడాలన్నమాట. ఒక ఛాలెంజెస్ పెట్టుకొని అదేలా ఇప్పుడు చెప్పిందా అర్థమైందిలే, అలా గోల్స్ పెట్టుకొని చూసుకోవడం అనమాట. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేయాలి, ఏంటంటే ప్రతిదీ ఎంజాయ్ చేస్తూనే చేయాలి. ఒకేలా అర్థమైందిలే. ప్రతి ఛాలెంజ్ కూడా ఎక్సర్సైజ్ అనుకుంటే ఒక ఎక్సర్సైజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టే చేయాలి, అంతే కదా. అంతే ఎంజాయ్ చేస్తున్నట్టే హ్యాపీగా చేసుకోవాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత హ్యాపీగా నేను చేశానని సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకేలేరా, అర్థమైందిలేరా. ఇప్పుడు ఓవర్కమింగ్ అబ్స్టాక్స్ అండ్ ఎక్స్క్యూజెస్ చూద్దాం. ఏంట్రది? అది ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నావు కానీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే నువ్వు ఏదో ఎక్స్క్యూజ్ చెప్పి తప్పించుకోవాలని చూస్తావు అనమాట. మన బాడీ అలా చేస్తుంది. అవును మరి చేస్తుంది కదా. దానికి ఎలాగ సింపుల్గా ప్లాన్ చేయాలో చూద్దాం. చెప్పు. ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఫస్ట్ నువ్వు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీకు ఏవి ఇబ్బందులు కలుగుతున్నాయో ఒక పేపర్లో రాసుకోవాలి, లేకపోతే ఏవి నేను ఆపుతుంది అనేది ఒక పేపర్లో రాసుకోవాలి. ఓకే అదేలే, అర్థమైంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో ఒకటి ఇంకా తర్వాత చదవాలనిపిస్తుంది ఏంటో పేపర్లో రాసుకుంటాం. ఓకే దాని తర్వాత దాని గురించి తెలుసుకోవాలన్నమాట, ఎందుకు అలా అనిపిస్తుందని. తెలుసుకున్న తర్వాత గోల్స్ పెట్టుకోవాలి, సింపుల్గా గోల్స్ పెట్టుకోవాలి. అలాగంటే 2 minutes గోల్ అనమాట. అంటే 2 నిమిషాలు. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నావు కదా, 10 minutes చేయాలనుకున్నావు. నువ్వు ఏమనుకుంటావు అంటే 2 minutes చేద్దామని అనుకుంటావు అనమాట. దాన్ని బట్టి ఏంటంటే బాడీ ఒక 2 minutes కదా చేద్దామని అనిపిస్తుంది. ఓకే అర్థమైంది. అలాగే నువ్వు 2 minutes చేస్తే అలాగే డైరెక్ట్ 10 minutes చేసేస్తావు అనమాట. ఓకే అర్థమైందిలే. అలాగే ఒక ప్లాన్ అనేది తయారు చేసుకొని సపోర్ట్ అనేది తీసుకోవాలి, గ్యారంటీ. ఫ్రెండ్ సపోర్ట్ కానీ ఎవరైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఎందుకంటే నువ్వు రోజు చేయలేకపోతే ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా చేస్తావు అనమాట. ఓకేలే, సపోర్ట్ ఇంపార్టెంట్ అంటావు. ఓకే స్టే అకౌంటబుల్ అనమాట. అకౌంటబుల్గా ఉండాలి అంటే రాసుకుంటూ ఉండాలి, నీకు చేయగలుగుతున్నావా లేదా ప్రతి ఒక్కటి రాసుకుంటూ ఉండాలి. ఓకేలేరా. నేర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈరోజు 10 నిమిషాలు చేస్తే రేపు 12 నిమిషాలు చేయడం, దాని తర్వాత 15 నిమిషాలు చేయడం, అలాగే లర్న్ చేస్తూనే ఉండాలి. ఓకేలేరా, అర్థమైందిలేరా. ఇంకా మెయిన్గా నువ్వు తెలుసుకో పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. అది అలా పాజిటివ్గా మాట్లాడుకోవాలి, అంత పాజిటివ్గా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తే నాకే కదా మంచిదని పాజిటివ్గా మాట్లాడి. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, ఈరోజు చేయకుంటే ఏమైందిలే అనిపిస్తుంది అనుకో, దాని బదులు ఏం చేయాలంటే పాజిటివ్ అనుకోవడం మీ మైండ్లో. అంతేలా, అర్థమైంది లేరా. నెగిటివ్ కాకుండా పాజిటివ్ అనుకోవడమే జస్ట్ అలాగా, అంతే కదా. అంతే జస్ట్ అలాగా అనుకో సరిపోతుంది. ఓకేలా. ఇప్పుడు డైలీ రొటీన్ ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం. చెప్పు. ఫస్ట్ సెట్ ప్రయారిటీస్ అనమాట. పెట్టుకో, ఏవి టు డూ లిస్ట్ లాగా రాసుకో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. నెక్స్ట్ ప్లాన్ చేసుకో ఈరోజు అంతా ఏం చేయాలని. ఒక మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేయి. బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయి, అంటే పొద్దున్న టిఫిన్తో స్టార్ట్ చేయి. ఓకే అందులో యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసుకో. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, అవన్నీ ఒక దగ్గర రాసుకో. ఓకే రాసుకుంటాను. టైం లిమిట్స్ పెట్టుకో అనమాట. ఒకవేళ నువ్వు ఏదో ఆడుకునే టైం పెట్టుకున్నావు అనుకో, దానికి ఆ లిమిట్లోనే ఆడుకునేలాగా. ఓకేలా, అర్థమైందిలేరా. అలాగే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేలేరా బాబు, చాలా బాబు. నెక్స్ట్కి వెళ్ళిపో. ఓకే, ఇది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అంటే అలా చేస్తూ ఉండాలి. ఒకరోజు ఆగి తర్వాత రోజు చేయకపోవడం అలా కాకుండా రోజు చేస్తూ ఉండాలి దానికోసం నువ్వు సపోర్ట్ తీసుకో మీ ఫ్రెండ్తో కానీ. ఓకేలేరా, అర్థమైందిలేరా.
నువ్వు చేయలేకపోతున్నావు అనుకున్నావంటే ఫ్రెండ్ సపోర్ట్ కూడా ఎవరు లేరు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తుంటే 2 మినిట్ రూల్ ఫాలో అవుతావు అంతే సింపుల్. ఎక్సర్సైజ్ చేయలేకపోతే నువ్వు ఏం చేస్తావు 2 మినిట్స్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకొని చేసి అలా 10 మినిట్స్ చేసేస్తావు అనమాట. ఓకే ఓకే అర్థమైంది లేరా. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూట్రిషన్ చూద్దాం. ఏంటి న్యూట్రిషన్ అంటే ఫుడ్స్ అవే కదా, ఆ ఫుడ్ ఏంటి అనేది ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. మనం యాక్టివ్గా ఉండాలంటే మనకి ఫుడ్స్ న్యూట్రిషన్ అనేవి ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. చెప్పు. ఫస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫుడ్ తినడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసావు ఎనర్జీ వస్తుంది కరెక్ట్, కానీ ఫుడ్ తింటే దాని నుంచి వచ్చే ఎనర్జీ వేరు. అంతే కదరా, మరి బతకడం అంటే తినాలి కదా, తినకుండా ఎలా బతుకుతాం మరి, అంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే మస్కిల్ రిపేర్ అవుతుంది, గ్రోత్ అవుతుంది, అంటే మీ బోన్స్ గ్రోత్ అవుతుంది తినడం వల్ల. అవతలేరా మంచి ఫుడ్ తినడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే నువ్వు రికవరీ అవుతుంది అనమాట. నీలో ఉన్న బాడీ తినే ఫుడ్ వల్ల న్యూట్రియన్స్ వల్ల నీ బాడీ రికవరీ అవుతుంది, ఏదైనా పెయిన్ ఉన్నా కానీ. అవకలేరా అలాగే హైడ్రేట్ అవుతావు నువ్వు. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ వెయిట్ అనేది అవుతుంది అనమాట మంచి ఫుడ్ తింటే. ఓకేలేరా బాబు. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటావు నువ్వు ఏ న్యూట్రిషన్ తినాలి అని. చెప్పరా ఏం తినాలరా మరి, సన్నగవ్వాలంటే లేకపోతే ఇప్పుడు 10 kgs తగ్గాలనుకున్నాను అనుకో, నేను ఎక్సర్సైజ్ చేయాలనుకున్నాను అనుకో, యాక్టివ్గా ఉండాలనుకున్నాను అనుకో, ఏమేమి తినాలి అది చెప్పు నువ్వు. సింపుల్గా ఏం తినాలంటే జాగ్రత్తగా చూసుకో. లీన్ ప్రోటీన్స్ అంటే నేను చెప్పినవే తినాలని కాదు, అయితే మరి నేను చెప్పిన దాంట్లో ఏవి తిన్నా పర్లేదు. మరి చెప్పు అంటే డైలీ అందరు చెప్పినవి చాలా సింపుల్. మరి చెప్పరా. లీన్ ప్రోటీన్స్ అంటే చికెన్, ఫిష్ అలాంటివి, నెక్స్ట్ బీన్స్, నెక్స్ట్ అలాంటివి తినాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ముట్టుకోకూడదు అనమాట. అంటే ప్యాకెట్లో వచ్చి ఎక్స్పైరీ డేట్ ఉన్నావు ఏదైనా సరే ముట్టుకోకూడదు. ఓకేలా. నెక్స్ట్ ఏంటంటే గ్రెయిన్స్ తినాలి, బ్రౌన్ రైస్, ఓట్స్ అలాంటివి తినడం మంచిదే. అందరు చెప్తుంటారులేరా, కానీ అందులో కూడా చూసుకోవాలి మరి, అది ప్రాసెస్డ్ ఫుడ్ కదా, ఓట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి కొంచెం తినడం బెస్ట్ రోజు తినడం కన్నా. నువ్వెవడు అయినా చెప్పడానికి ఇవన్నీ, అంటే మనం రీసెర్చ్ చేసి డాక్టర్స్ దగ్గర తెలుసుకుని ఇక్కడ చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ వాటర్ తాగాలి ఎక్కువగా, తెలిసిందే కదా. నెక్స్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినాలి. మరి ఎక్కువ తినడం కాదు, వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే ఎంత తినాలో అంత తినడం బెస్ట్. ఓకే. మెయిన్గా ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. మెయిన్గా ప్యాకెట్లో కానీ ఇవి నూడిల్స్లో ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయాలి. మైదా, రైస్ మరి ఎక్కువ తినడం కాకుండా కొంచెం తిన్నా పర్లేదు. అంటే రైస్ పూర్తిగా మానేమని చెప్పట్లేదు, కొంచెం తిన్నా పర్లేదు, కానీ మొత్తం ఇంత ఎక్కువ రైస్ వేసుకొని తినకూడదు. ఓకే నాకు తెలిసిందే లేదు, అంతే అనమాట. అలా ఫాలో అయిపోవడమే. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఏం చేయాలి, వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్స్ అనేవి ఉంటాయి అనమాట, అవి తింటే సరిపోతుంది. ఓకేలా. మరి వాటర్ తాగితే ఎట్లా బెనిఫిట్స్ మరి, ఇప్పుడు చూద్దాం. వాటర్ తాగడం వల్ల ఏ బెనిఫిట్స్ వస్తాయంటే, ఫస్ట్ నువ్వు ఎక్కువ వాటర్ హైడ్రేట్ అవుతుంటే మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే మెయింటైన్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. అంటే నీ బాడీ ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ బాడీ టెంపరేచర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటుంది, మొత్తం డ్రై అయిపోతుంది వాటర్ లేకుంటే బాడీలో. మరి వాటర్ అనేది చాలా ఇంపార్టెంటే కదా మరి. నెక్స్ట్ రికవరీ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట నువ్వు వాటర్ రోజు తాగుతుంటే. ఓకేలా. నెక్స్ట్ మస్కిల్ అంటే బోన్స్ అవన్నీ బాగా అవ్వడానికి వాటర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేలేరా. నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే మెటబాలిజం అంటే నీ మొత్తం అనమాట న్యూట్రియన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట. ఓకేలా అర్థమైంది లేరా. ఆపేరా బాబు, ఇంత వీడియో చేసావు అప్పటిగా. అంతే ఈ వీడియోకి. ఈ 2 చూసాం కదా, ఈ 2 అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసి దాన్ని అర్థం చేసుకుని ప్లీజ్ రాయండి. అక్కడ ఏముందో దానికి ఆన్సర్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.